హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి. సో ఈరోజు కాశీ యాత్రలో డే 4 అండి. ఈరోజు కాశీలో స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. సో అలాగే ప్రతి వీధిలో మీకు ఎక్కడ చూసినా సరే శివలింగం కనిపిస్తుంది. సో అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది కాశీ ఏదైతే టెంపుల్ చుట్టూరు ఉన్న ప్రదేశం ఉందో, సో అవన్నీ కాశీ స్ట్రీట్స్ అంటారు. సో ఆ స్ట్రీట్స్లో పూర్వము ఓన్లీ పాలు పెరుగు ఓన్లీ మనకు తినుబండారాలే అమ్మేవాళ్ళు. బట్ ఇప్పుడు మెడికల్ స్టోర్స్ దగ్గర నుంచి కిరాణా స్టోర్స్, డ్రెస్ మెటీరియల్స్, సో అలాగే పూజా సామాగ్రి అమ్మే స్టోర్స్, ఇలా రకరకాల స్టోర్స్ వచ్చేసాయి. సో మనకి ఇప్పుడు అక్కడ చూసినట్లయితే నార్మల్ సిటీస్లో ఎలా అయితే మనకి షాప్స్ ఉంటాయో, సో అదే మాదిరిగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ డివోషనల్ ప్లేస్ కాబట్టి దేవుడికి సంబంధించిన శివలింగాలు కానీ, స్ఫటికలింగాలు, సో శాలిగ్రామాలు, అలాగే టెంపుల్స్కి సంబంధించిన గోపురాలు, సో ఇప్పుడు చూస్తున్నారు కదా. సో అలాగే వింజామరలు, ఎక్కువ రుద్రాక్షమాలలు, అలాగే హారతిచ్చుకునేవి, ప్రతిదీ అండి. సో మనకి ప్రతిదీ కూడా ఈ స్ట్రీట్స్లో మీకు కనిపిస్తాయి. సో దేవుడికి సంబంధించిన ప్రతిదీ, ఫొటోస్ దగ్గర నుంచి, కాశీ విశ్వేశ్వర ఫొటోస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీధులు చూడండి ఎంత ఇరుకిరుగ్గా ఉన్నాయో. ఇలాగే ఉంటాయి. మనకి ప్రసాదాలు కూడా అక్కడే అమ్ముతారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక ఓల్డ్ టెంపుల్. సో వారాహి అమ్మవారి టెంపుల్ కూడా ఇట్లా దారుంది. ఆల్రెడీ అది ఫుల్ వీడియో చేశాను, ఆ వీడియో చూడండి ఎలా వెళ్ళాలో. గేట్ 1 దగ్గర నుంచి వారాహి అమ్మవారి టెంపుల్ చాలా దగ్గర. ఇక్కడ ప్రతి షాప్లో కానివ్వండి, ఇళ్ళల్లో కానివ్వండి, ప్రతి చోట కూడా మీకు శివలింగం కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ చూపిస్తాను కొన్ని, చూడండి. అలాగే ఈ స్ట్రీట్లోనే వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు, చిన్న చిన్న టెంపుల్స్ మనకి ఎలా అయితే వీధి చివర వినాయకుడి గుడి ఉంటాయో, సో ఇక్కడ ప్రతి ఇంట్లో ఇది గుడి కాదండి, ఇల్లే. సో ఇంటి బయట కింద మొత్తం టెంపుల్లా ఉంటుంది, పైన గుడి ఉంటుంది. సో పైన వాళ్ళు ఉంటారు, ఇది ఎవరైతే నివసిస్తారో. పక్కనే షాప్స్ ఆనుకునే ఉంటాయి చూడండి. సో అక్కడ రాకపోకలు కానీ, బండ్లు కానీ ఇంకా వాళ్ళ ఇష్టారాజ్యం అన్నమాట. ఎందుకంటే ఇదే వాళ్ళకి మార్కెట్ ప్లేసు, ఇక్కడే వాళ్ళు నివసిస్తూ ఉంటారు అన్నమాట. సో పూజా సామాగ్రి కానివ్వండి, తినుబండారాలు కానివ్వండి, ఎక్కువ మీకు ఇక్కడ కోవా స్వీట్ కనిపిస్తుంది. అలాగే లస్సీలు కూడా కనిపిస్తాయి. సో ప్రతి మీకు సెలూన్ షాప్స్, ఇక్కడ మీకు చూసినట్లయితే సెలూన్ షాప్స్, సో అలాగే టీ స్టాల్స్. సో పాత పద్ధతిలో ఇక్కడ రాళ్ళ మీద దంచి టీ తయారు చేస్తున్నారు, అల్లం టీ. సో అలాగే నెంబర్ ఆఫ్ ఫ్యాన్సీ ఐటమ్స్, సో డ్రింక్స్, కూల్ డ్రింక్స్, కిరాణా షాప్. సో మనకి లేనివంటూ లేవండి. ఓరాసిల్ మొత్తం, ఇంకా మీకు థమ్స్అప్, స్ప్రైట్, మిరిండా, ఇంకా ఏది కావాలితే అది. సో మొత్తం మీకు ఇక్కడ ఎలా చెప్తున్నాం కదా, సేమ్ మన మెయిన్ మన ఊర్లో ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి. మధ్య మధ్యలో మీకు ఇల్లులు, మనకి శివలింగాలు, సో లాడ్జ్, అలాగే ఆయుర్వేదిక్ షాప్స్ ఇవి. సో ఇప్పుడు మీకు చూస్తుంది ఒక ఆయుర్వేదిక్ షాప్, దాని ఆపోజిట్లో నార్మల్ దేవుడికి సంబంధించిన షాప్స్. సో ఈ స్ట్రీట్ ఏంటంటే, ఈ యొక్క స్ట్రీట్ డైరెక్ట్గా మీకు గేట్ 2కి తీసుకెళ్తుందండి. సో ఏదైతే గేట్ 2 ఉందో, సో అన్నిటికన్నా మీకు గేట్ 2 దర్శనం క్విక్గా అవుతుందని చెప్పలేను, కానీ ఫెసిలిటీస్ బాగుంటాయి. ఫ్యాన్స్ కానీ, వెళ్ళే వే కానీ చాలా నీట్గా డిజైన్ చేశారు. సో పూర్వం ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ సో ఇప్పుడైతే ఈ వే బాగుంది. సో ఈ సందులోంచి మనం స్ట్రైట్, ఇంకా ఎక్కడ టర్న్ అవసరం లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం గేట్ 2 దగ్గరికి వెళ్తాము. ఈ స్ట్రీట్లో చూస్తున్నారు కదా, ఒకవేళ ఏదైనా బిల్డింగ్ ఏదైనా పడగొట్టాలన్నా చాలా కష్టంతో కూడుకున్న పని. సో ఇక్కడ నుంచి మెటీరియల్ ఎలా తీసుకెళ్తారో నేను ఒక వీడియో షూట్ చేస్తాను, ఆల్రెడీ తీశాను. సో అది ఎట్లా బయటికి వెళ్తాయి, మెటీరియల్ ఎట్లా లోపలికి వస్తాయి అనేది కూడా మీకు ఆ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తాను, ఏం వాడుతున్నారు వీళ్ళని. ఓకే, మనమైతే సందులోకి ట్రాక్టర్లు, లారీలు వచ్చేస్తాయి. బట్ ఇక్కడ చూడండి, ఒక 2 బళ్ళు వస్తేనే ఇరుకు కింద ఉంటుంది. సో మీకు చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకే, సో అలాగే లాకర్లు, ఇంకా గుడికి దగ్గరగా సమీపిస్తున్నాం కాబట్టి మనకు లాకర్లు కనిపిస్తాయి. సో ఈ లాకర్లో మీరు సెల్ ఫోన్స్ కానీ, పర్సులు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. లోపలికి మాత్రం స్మార్ట్ వాచ్తో సహా పెన్నుతో కూడా తీసుకురానివ్వరండి, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. కేవలం మీరు అభిషేకాన్ని తీసుకెళ్ళే గ్లాసెస్ మాత్రమే తీసుకురానిస్తారు. ఓకే.
సో ఇది ఒక లస్సీ సెంటర్. మనకి లస్సీ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఇంకా అలా ముందుకు వెళ్తే ఇది కిరాణా షాపు. మనకి ఇక్కడ మొత్తం అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. సేమ్ మన ఊర్లో ఎలా అయితే దొరుకుతాయి, బియ్యం, ఉప్పు, పప్పు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ పాతవండి, చాలా పురాతనమైన హౌసెస్లో ఉంటాయి. సో ఇదే స్ట్రైట్ అవే వెళ్తే మనకి గేట్ 2 దగ్గరికి వెళ్తాము, టెంపుల్ గేట్ 2. సో ఇక్కడ కూడా పాత టెంపుల్స్ ఉంటాయి. సో ఇదే వీధిలో మనకి ఇక్కడ ఎక్కువ బట్టలు తినుబండారాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఇదే రద్దీలో వెళ్ళాలి మనం, తప్పదు. సో ఇది పాత టెంపుల్, ఇది కూడా ఒక శివాలయమే. ఇక్కడ చూడండి, విశాలాక్షి శారీస్. తెలుగు కూడా వీళ్ళకి తెలుగులో కూడా రాశారు చూడండి, విశాలాక్షి శారీస్ అని. హోల్సేల్ షాప్. ఇక్కడ టర్నింగ్ అండి. ఇక్కడ నుంచి మనం రైట్ టర్నింగ్ తీసుకుంటే విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్తాము. ఓకే, ఇంకా అక్కడ టర్నింగ్ తీసుకోకుండా ఇంకా ఈస్ట్ రైట్ వెళ్తే మనం టెంపుల్కి వెళ్తాం అన్నమాట, గేట్ 2 దగ్గర. ఓకే, సో ఎక్కడికక్కడ మనకి పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అడిగితే చెప్తారు, మనకి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ నుంచి మనకి పూజా సామాగ్రి లోపలికి తీసుకెళ్ళే ఐటమ్స్ ఎక్కువ అమ్ముతారు. పాలు, పువ్వులు, ఎక్కువ గ్లాసెస్లో ఇదివరకు గ్లాసెస్ ₹1, ₹2 ఉండేది. బట్ ఇప్పుడు ₹10 అండి అది గ్లాసు, చిన్న గ్లాసు పాలు. అలాగే ప్లాస్టిక్ క్యాన్స్ పట్టుకెళ్తున్నారు చూసారా, చెంబులాగా, అది ₹50, ₹50. లోపల కూడా అంతే ప్రైస్. మనకి మెయిన్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి అర్ధరాత్రి 3 గంటలకండి. 3ంటికి ఓపెన్ చేస్తారు. 4 to 5 మనకి స్పర్శ దర్శనం. ఓకే, ఇప్పుడు టైమింగ్స్ మారాయి. పూర్వం ఒకలా ఉండేది, ఇప్పుడు టైమింగ్స్ మారాయి. యాజ్ పర్ జూన్ 2024 ప్రకారం ప్రజెంట్ అయితే స్పర్శ దర్శనం 1 hour అయినండి. ఎర్లీ మార్నింగ్ 4 to 5. ఇప్పుడు మీరు చూస్తుంది గేట్ నెంబర్ 2. సో ఈ గేట్ నెంబర్ 2 దగ్గర మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి లైన్స్ తక్కువ. అలాగే మనం ఇటువైపు వస్తే మనకి ఇటువైపు అన్నపూర్ణాదేవి భవన్ అని ఉంటుంది. సో ఇది మాతా అన్నపూర్ణ భవన్. సో ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ అండి. సో ఇక్కడ భోజనాలు పెడతారు కానీ లిమిటెడ్ మెంబర్స్. సో ఈ భవన్ వెనకాలే మనకి ఏదైతే కాశీ అన్నపూర్ణ టెంపుల్ ఉంటుందో, సో గుడికి సంబంధించిన అన్నదాన సత్రం ఉంటుంది. సో అక్కడ టైమింగ్స్ కూడా ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, మళ్ళీ నైట్ టిఫిన్ పెడతారు. సో 3 పూట్ల అక్కడ మనకి ఫుడ్ అనేది ఫ్రీ, విత్ మంచి క్వాలిటీ, అలాగే మంచి సర్వీస్ ఇస్తారండి. చాలా మంచి సర్వీస్ ఇచ్చారు మాకైతే. అలాగే ఇక్కడ చూడండి, మనకి కాశీలో ఇలాంటి అఘోరాలు మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వేషధారణ అనేది మారింది. పూర్వం తీసుకున్నట్లయితే దిగంబరంగా ఉంటారు, అసలు ఒంటి మీద ఒక్క చిన్న బట్ట పోగు కూడా ఉండదు. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం, ఇప్పుడున్న లోకజ్ఞానం ప్రకారం మినిమం ఒక గోచి ధరిస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు కనిపించడం చాలా అరుదైపోయింది ఇప్పుడు. ఇది వరకు అయితే కాశీ అంటే స్పెషల్గా వాళ్ళే ఉండేవారు. బట్ ఇప్పుడు మనుషులు ఎక్కువైపోయారు, వాళ్ళు తక్కువైపోయారు. సో అలా కనిపించిన చోటల్లా మనం జాగ్రత్తగా వాళ్ళని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా దూరం నుంచి వాళ్ళని చూడడమే. సో మీకు ఇందాక చెప్పాను కదా అన్నదాన ట్రస్ట్ అని. సో ఇది ఆ ట్రస్ట్కి సంబంధించింది. సో ఇది వీళ్ళు మధ్యాహ్నం 12:30 to 3. సో ఈ టైంలోనే మనకి అన్నదానం పెడతారు. ఇదేంటంటే ట్రస్ట్ అండి. ఈ వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చిన చారిటబుల్ యాక్టివిటీస్ నుంచి సేకరించి ఓన్లీ మనకి ఆ 2.5 hours మనకి ఈ సర్వీస్ చేస్తారు. అది కాకుండా మనం నార్మల్గా అన్నపూర్ణాదేవి గుడికి వెళ్ళాలంటే ఇది మార్గము. చూడండి, ఒక్క పర్సన్ వెళ్తాడు. వెళ్ళి రావడానికి కూడా ఇదే దారి నుంచి లోపలికి వెళ్ళాలి, ఇదే దారి నుంచి బయటకు రావాలి. సో చాలా ఇరుగ్గా ఉంటాయి. బట్ ఇక్కడ ఎందుకు ఇవి ఎన్లార్జ్ చేయలేకపోయారంటే, చెప్తున్నాను కదండి, ఇక్కడ ప్రతి మూల కూడా శివలింగం ఉంటుంది. సో వాటిని కదపడం ఇష్టం లేక కదపకూడదు కాబట్టి, సో ఇదే స్ట్రీట్స్లో మనం వెళ్తూ మనం అన్నదాన సత్రానికి దారండి ఇది. సో ఆ సన్నదారిలోంచి లోపలికి వెళ్తే అక్కడ ఉంది చూడండి గోల్డెన్ లాడ్జ్ అని. సో అక్కడ చిన్న మార్గం ఉంటుంది, ఆ మార్గం నుంచే మనం వెళ్తే అన్నదాన సత్రానికి వెళ్తాము. సో లోపల పోలీసు వాళ్ళు షూట్ చేయనివ్వలేదు, సో అందుకనే బయట నుంచి చూపిస్తున్నాను మీకు. సో లోపల అయితే సర్వీస్ అయితే ఎక్స్ట్రాడినరీ. మీకు ఎంత కావాలితే అంత పెడతారు, ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు ప్రతి ఐటెం వేస్తారు. సో హ్యాపీగా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8 to మార్నింగ్ 10 వరకు అండి.
సో అలాగే భోజనాలు కూడా 11:30కి స్టార్ట్ అయిపోతాయి. 11:30 టు ఈవినింగ్ 5 వరకు పెడతారు. ఓకే. మళ్ళీ 5 టు 7 వరకు బ్రేక్. మళ్ళీ 7 టు నైట్ 9:30, 10 వరకు టిఫిన్స్ ఉంటాయి. సో అలాగా 3 పూటలు మనకి ఇక్కడ అన్నపూర్ణదేవి సత్రంలో మనకి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. సో అలాగే అక్కడి నుంచి మనకి సేమ్ టెంపుల్ పక్కనే ఉంటుంది. మీకు చూపిస్తాను, టెంపుల్ దూరం నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ నుంచి మీకు చూస్తే దూరంగా కనిపిస్తుంది చూడండి, బంగారపు గోపురము. సో అదే మెయిన్ టెంపుల్ అండి. ఓకే. సో ఇది ఇందాక ట్రస్ట్ అన్నాను కదా, ఆ ట్రస్ట్కి సంబంధించిన భవనం. సో ఇదే ఇంతే మీకు గుడి చుట్టుపక్కలంతా కూడా ఇంతే ఇంతే చిన్న చిన్న సందులు ఉంటాయి. సో వీటినే ఎక్స్పాండ్ చేసి కొన్ని ప్రాకారం కట్టారన్నమాట. సో మోడీ ప్రభుత్వం ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ వచ్చిందో సో అప్పుడు ఇవన్నీ డెవలప్ చేశారు. కానీ ఈ సందులు మాత్రం డెవలప్ చేయలేకపోయారు. ఎందుకంటే పురాతన వాళ్ళ నుంచి ఎప్పటి నుంచో ఉంటున్న సాధువులు టెంపుల్స్ కొన్ని తీయలేని ఉంటాయి. సో తీయవలసినవి కొన్ని ఉంటాయి, తీయలేనివి కొన్ని ఉంటాయి. సో అలాగే మ్యాక్సిమం ఈ చుట్టుపక్కల టెంపుల్ చుట్టుపక్కల అయితే డెవలప్ చేశారు. ఓకే. సో ఇదండి టెంపుల్ ఇన్ఫర్మేషన్ అండ్ అన్నదాన ఇన్ఫర్మేషన్. సో ఇది వీడియో. ఇప్పుడు వచ్చి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.